నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఈరోజు 8 PM షోస్తో అయితే ప్రీమియర్స్తో స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే బుకింగ్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేశారు. నేనైతే మార్నింగ్ 3 AM షోకి అయితే టికెట్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. 600 టికెట్ పెట్టారు ప్రీమియర్కి. సో ఫ్యాన్స్ అయితే ఇక తప్పక వెళ్తారు, కానీ మనకందరికి అవసరం లేదు కదా. కాబట్టి తర్వాత 8 PM షోస్ ఉన్నాయి, 11 PM షోస్ ఉన్నాయి, ఆ తర్వాత మార్నింగ్ షోస్ ఉన్నాయి. నాకైతే 3 AM షోకి అయితే బుక్ చేసుకున్నాను టికెట్. మేబీ రివ్యూ వచ్చేసి రేపు మార్నింగ్ 7 o'clock అంతా రివ్యూ అయితే పెట్టేస్తాను, సినిమా ఎలా ఉంది ఏంటనేది. ఇక బుకింగ్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం ఓపెన్ చేశారు. ఇక ఆంధ్రాలో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేశారు. మొత్తానికి డక్కా ముక్కీలు పడి ఎలాగోలా కష్టపడి తెలంగాణలో కూడా ప్రీమియర్స్కి పర్మిషన్ తెచ్చుకున్నారు, టికెట్ హైక్స్కి పర్మిషన్ తెచ్చుకున్నారు. వాళ్ళకు కూడా ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. ప్రీమియర్ టికెట్ కూడా 600 పెట్టుకున్నారు. అలాగే ఆంధ్ర కంటే కూడా టికెట్ హైక్స్ ఎక్కువ తీసుకున్నారు అక్కడ నార్మల్ టికెట్ షోస్ పైన, నార్మల్ టికెట్ పైన. సో అక్కడ ఏంటంటే సింగిల్ స్క్రీన్స్లో 125 వరకు, అలాగే మల్టీప్లెక్స్లో 150 వరకు పెంచుకునే జియో అయితే తీసుకొచ్చుకున్నారు. మొత్తానికి అయితే సాధించుకున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే ఇక తర్వాత ఏంటంటే సినిమా కొంచెం అటు ఇటు టాక్ తేడా అయినా కూడా తెలంగాణలో సరిగ్గా టికెట్ హైక్స్ ఇవ్వలేదు, అందుకనే ఇలా జరిగింది, అందుకనే కలెక్షన్స్ తక్కువ వచ్చాయని చెప్పే రీజన్ కూడా లేకుండా అక్కడ కూడా హైక్స్ ఇచ్చారు, ఇక్కడ హైక్స్ ఇచ్చారు. ఓవర్సీస్లో హైక్స్ పెంచుకున్నారు, టికెట్ హైక్స్ అయితే పెంచుకున్నారు. సో మొత్తానికైతే అన్ని చోట్ల కూడా భారీ టికెట్ హైక్స్ అయితే ఇచ్చేశారు సినిమాకి. సో ఇప్పుడు సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ రోజుతో తేలిపోతుంది. అదే ఈరోజు 8 PM షోస్తో అయితే తేలిపోతుంది. ఇప్పటికీ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో చూసుకుంటే ఇప్పటికే 1 million మార్క్ని అయితే టచ్ చేసింది. మొత్తం ఓవర్సీస్ అంతా, మొత్తం ఓవర్సీస్ కెనడా, నార్త్ అమెరికా ఇదంతా ఓవర్సీస్ మొత్తం కలిపి $1.3 million అయితే కలెక్ట్ చేసింది సినిమా. అలా తెలుగు వర్షన్ వరకు చూసుకుంటే వరల్డ్ వైడ్గా ఇప్పటికే 15 కోట్లకి పైగా, ఇండియా వరకు చూసుకుంటే 15 కోట్లకి పైగా కలెక్షన్స్ అయితే రాబట్టింది. మొత్తం ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకుంటే బుకింగ్స్ పరంగా 25 కోట్ల మార్కును అయితే టచ్ చేసింది ఇప్పటికీ. సో ఇంకా సినిమాకి బుకింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి మేబీ సినిమా స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా ఇంకా బాగుంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే RRR సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమా రావడంతో, అంటే RRR రేంజ్కి, అంటే ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు కదా, ఆ రేంజ్కి తగ్గట్టుగా అయితే బుకింగ్స్ ఏమీ జరగట్లేదు. గట్టిగా మాట్లాడితే ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక టైర్ 2 హీరోల లిస్టు, అంటే టైర్ 2 హీరోల సినిమాలకు జరిగిన బుకింగ్స్ కూడా జరగలేదనే చెప్పాలి. కానీ ఈ సినిమా పైన మొదటి నుంచి హైప్ లేదు కాబట్టి ఇప్పుడిప్పుడే హైప్ వస్తున్నా కూడా సినిమాకి టికెట్స్ అయితే బాగా తెగుతున్నాయి. అంతవరకు మాత్రమే సంతోషం. అంటే రామ్ చరణ్ యొక్క కెరియర్లో ఒక కెరియర్ బెస్ట్ నెంబర్స్ అని చెప్పుకోవచ్చు అంతే. ఓవరాల్గా టాలీవుడ్ ఇండస్ట్రీ పరంగా బెస్ట్ నెంబర్స్ అని అయితే చెప్పడానికి లేదు. ఈ పాటికే దేవరా, పుష్ప, కల్కి, తర్వాత ఓజీ ఇలాంటి సినిమాలు అయితే $2 million కూడా కలెక్ట్ చేశాయి. ఇట్లా బుకింగ్స్లోనే 50 కోట్ల మార్కును అయితే టచ్ చేస్తూ వెళ్ళిపోయాయి. సో ఇలా చూసుకుంటే కనుక పెద్ద సినిమా చాలా అంటే చాలా వెనుకబడింది. ఈ సినిమా హిట్ అవ్వడం అనేది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి అయితే చాలా 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 ఇంపార్టెంట్. ఈ సినిమా కూడా టాక్ కొంచెం అటు ఇటు తేడా అయిందంటే హ్యాట్రిక్ ఫ్లాప్ అయితే పడుతుంది. ఆచార్య, గేమ్ చేంజర్, తర్వాత పెద్ది. సో హ్యాట్రిక్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బుకింగ్స్ చూసుకుంటే మాత్రం పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నాయి. ఇప్పటికైతే 25 కోట్ల మార్కునైతే, 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే టచ్ చేసింది. మరి ఇంకా సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి ఆఫ్లైన్ టికెట్స్ కూడా సేల్స్ అవి కూడా బాగుంటే ఓవరాల్గా ఆ కలెక్షన్స్ యొక్క సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది. ఆ విధంగా చూసుకుంటే మేబీ అంటే ఇప్పటికి 25 కోట్లు అంటే ఇంకో 5 కోట్ల కంటే కూడా గ్రాస్ కలెక్షన్స్ ఏమీ రావు. ప్రీమియర్స్ ప్లస్ డే 1 మొత్తం కలిపి ఈ సినిమాకి ఒక 60 కోట్ల నుంచి 70 కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. సో కెరియర్ బెస్ట్ నెంబర్స్ కూడా పడవేమో. సో గేమ్ చేంజర్ సినిమాకి చూసుకుంటే 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఆ సినిమాకి దానికి 186 కోట్ల పోస్టర్ దించారు, అది వేరే విషయం అనుకోండి. కానీ సినిమాకి అయితే డే 1 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. సో ఈ సినిమాకి కూడా గేమ్ చేంజర్ యొక్క రికార్డు కూడా బ్రేక్ అయ్యే కలెక్షన్స్ రావేమో అనిపిస్తుంది. సో 60 నుంచి 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మధ్యలోనే ఆగిపోతుంది. సినిమాకి హిట్ టాక్ పడిందంటే పర్వాలేదు, చూడొచ్చు, యావరేజ్ అన్న టాక్ వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు ఏవి రాలేదు, అందులోనూ మాస్ మూవీస్ ఇంకా ఏవి రాలేదు. కాబట్టి ఈ సినిమా పైన కాస్తో కూస్తో ఒక యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వచ్చినా, ఇంకా గట్టిగా మాట్లాడితే అంతకు మించి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడియన్స్ చాలా దాహంతో ఉన్నారు. అందులోనూ మాస్ ఆడియన్స్కి తగిన సినిమా అయితే ఈ మధ్యకాలంలో ఏది రాలేదు. కాబట్టి ఇక సంక్రాంతి తర్వాత చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా లేదు ఇండస్ట్రీకి.
సో ఇలాంటి టైంలో ఈ సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమాకి కనుక యావరేజ్ అన్న టాక్ వచ్చినా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. ఇప్పటికైతే ఈ సినిమా వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిన ప్రీమియర్స్ కలెక్షన్ వచ్చేసి 25 కోట్ల గ్రాస్ మార్క్ను అయితే టచ్ చేసింది. ఇక ఈవినింగ్ వరకు టైం ఉంది కాబట్టి ఇక 30 కోట్ల గ్రాస్ మార్క్ను అయితే టచ్ చేయొచ్చు. సో అలా చూసుకుంటే ప్రీమియర్స్ ప్లస్ డే 1 వచ్చేసి ఒక 70 కోట్ల గ్రాస్ మార్క్ను అయితే టచ్ చేయొచ్చు. మరి ఈ సినిమా బుకింగ్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.